ఇప్పుడు మీరు చూస్తోంది పెదవేగి మండలంలోని కొండలరావుపాలెం ఊరిది. ఇది దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారి స్వగ్రామం. ఇక్కడి ప్రజలకు ఎమ్మెల్యే గారు సుమారు 30 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించి కొన్ని కోట్ల రూపాయలతో గొప్పగా అభివృద్ధి పనులు చేసి గ్రామ రూపురేఖల్ని సమూలంగా మార్చేశారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి ఎవ్వరినడిగినా మారిన తమ ఊరి గురించి గర్వంగా చెబుతారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి ప్రజాసేవ గురించి ప్రశంసలు కురిపిస్తారు. మాది పెదవేగి మండలం కొండలరావుపాలెం అనే గ్రామం. దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా మా కొండలరావుపాలెం గ్రామానికి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి చొరవతో జరిగాయి. గడిచిన ప్రభుత్వంలో 9 ఏళ్ల పరిపాలనలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గ్రామానికి చేసింది ఏదీ కూడా లేదు. మరి అబ్బయ్య చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు, మేము ఈరోజు ఇలా చాలా ప్రతి పేదవాడు కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి చొరవతోనని మేము చాలా గర్వంగా చెబుతూ ఉన్నాము. కాబట్టి 2024లో కూడా మా అందరి ఓటు కూడా అబ్బయ్య చౌదరి గారికి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, అబ్బయ్య చౌదరి గారిని మేము గెలిపించుకుంటామని మా గ్రామ ప్రజలందరి తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ గ్రామంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు 44 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయాన్ని, ₹24 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని, ₹21 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని కట్టించి గ్రామానికి ఒక మంచి గుర్తింపు తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారు 1,45 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను, 60 లక్షలతో సీసీ డ్రైన్లను వేయించారు. ఇది వరకు ఈ రోడ్డు అది లేదు బాబు. 6 ఎమ్మెల్యేలను అడిగాను, ఎవరో పోయలేదు. ఈయన పోసాడు. చిన్న హైబ్రిడ్ కూడా కలిపాడు మహానుభావుడు. జలకాడ బోర్ ఇచ్చారండి నా పేరు మీద, మా అమ్మాయి పేరు మీద ఇల్లుకి ఇచ్చారండి. ఇది లేదు అనుకోండి, ఒక కణం అన్నీ ఎక్కడ ఈ పని ఇంక మా ఊళ్ళో చెయ్యక్కర్లేదు. అంత నమ్మకంగా చేశాడు. మరి మళ్ళీ మహానుభావుడు ఎగుతాడని చూస్తున్నాం, ఆశిస్తున్నాం అందరం. నాది ఈ ఊరే వ్యవసాయదారుడండి. రైతు భరోసా పడుతుంది, మా కోళ్ళకి అమ్మఒడి పడుతుంది, నాకు పింఛనీ వస్తుంది. మా ఊళ్ళో పనులు అసలు ఆ సచివాలయం కానీ రైతు భరోసా కానీ చేయని పని అంటూ లేదండి. మా ఎమ్మెల్యే గారు ఎవరు వెళ్ళినా చిన్న పిల్లోడు వెళ్ళి మాట్లాడించినా బంగారులాగా మాట్లాడతాడు. 50 లక్షల రూపాయల నిధులతో జల్ జీవన్ మిషన్ పనులు చేయించారు. అంతేకాదు మన బడి నాడు నేడు ద్వారా 49 లక్షల రూపాయలతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు అబ్బయ్య చౌదరి గారు వారికి సంపూర్ణ సౌకర్యాలను అందించాలని 1,35 లక్షల రూపాయలతో జెడ్పీ మరియు ఎంపీ లాట్స్ నిధులతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయించారు. అంతేకాదు ఇక్కడ పెద్ద ఎత్తున జగనన్న కాలనీని నిర్మిస్తూ గ్రామ పంచాయతీ పరిధిలోని 282 మంది అక్క చెల్లెమ్మలకు సొంతిళ్లను అందిస్తూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు వారికి సొంత కుటుంబ సభ్యుడిగా మారారు. అబ్బయ్య చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాకు ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిపెట్టిన ఎమ్మెల్యే గారికి మాకు ఇంకా అమ్మఒడి కానీ రుణమాఫీ డబ్బులు కానీ అన్నీ పడినాయండి. మరి మళ్ళీ అబ్బయ్య చౌదరి గారు జగన్ గారే గెలవాలని మేము కోరుకుంటున్నామండి. అందుకే కొండలరావుపాలెం ప్రజలు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారంటే ఎనలేని అభిమానం మరియు ప్రేమ కురిపిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా మా ఓటు మాత్రం అబ్బయ్య చౌదరి గారికి అని ప్రజలు సగర్వంగా చెబుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.